హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ అయితే నర్సరీకి వెళ్ళి గులాబీ మొక్కలు అనేవి తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 రకాల పువ్వులు వాటి కుండీలు రెడీ చేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, మా ఇంట్లో అయితే ఎప్పటి నుంచో కుండీ అనేది ఇలా డబ్బా ఉంది. దాన్ని నేను గెత్తం తెచ్చుకున్నాను, మా ఇంటి దగ్గరలో ఉన్నది. ఇది ఫార్మ్స్లో దొరుకుతుంది, మనకి మా పల్లెటూరులో కూడా దొరుకుతుంది. ఇది కొబ్బరి పీచు. ఇక నేను తీసుకున్న ఎర్రమట్టిలో గెత్తం అనేది కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మొక్కలు వేసే ముందు మనం ఇలా గెత్తము ఎర్రమట్టి మిక్స్ చేసుకుంటే మొక్కలు బాగా గ్రోతింగ్ ఉంటుంది, పువ్వులు కూడా బాగా పోస్తాయి. ఇలా కలుపుకొని దీంట్లో నేను కొబ్బరి పీచు అనేది పెట్టుకున్నాను. మనం మొక్క వేసినప్పుడు మొక్క మొదల్ని ఇలా కొబ్బరి పీచు అనేది పెడితే బాగా గ్రోత్ అనేది ఉంటుంది, వేర్లు బాగా విడుచుకుంటాయి ఫ్రెండ్స్. నేనైతే ముందుసారి ఒక గులాబీ మొక్క ఇలాగే వేస్తాను. 4 months అవుతుంది అది వేసి. అది వేసినప్పటి నుంచి ఇప్పటికి చాలా ఎక్కువ పూలు పూసాయి. నేను చాలాసార్లు అయితే కోయడం జరిగింది. ఆ మొక్క కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకొని మనం మొత్తం కవర్ అంతా తీసేయాలి. చాలామంది తెలియ కవర్లో పెట్టేస్తారు, అలా కాబట్టి మొత్తం తీసేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మట్టిలోని ఈ మొక్కలను పెట్టేసి బాగా మొదలు మొక్క సకాన్ మొత్తం మట్టి మూసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసి మొత్తం నేను మట్టి అనేది కప్పేసాను. చూస్తున్నారు కదా, మొక్క అయితే ఇలా వేసుకోవాలి. చాలామంది తెలియక మామూలుగా ఇసుక మట్టిలు ఇవన్నీ తెచ్చి కలిపేస్తారు. అలా కాకుండా ఇలా వేసి ఎర్రమట్టి వేసి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో కుండీ తెచ్చుకున్నాను. నేను నా ఫ్రెండ్ అయితే మొత్తం మిక్స్ చేస్తున్న మట్టి అంతా. ఇదైతే చాలా రోజుల నుంచి వాడక మట్టి అంతా గట్టిగా అయిపోయింది. దీని అంతా బాగా చిరగొట్టి మళ్ళీ ఇందులో గెత్తం కలిపాం ఫ్రెండ్స్. మేము ఇంకో కుండీ రెడీ చేసాం. ఇదైతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంది చూడడానికి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా మేము మొక్కలు వేస్తాము. చూస్తున్నారు కదా, ఇది కూడా సేమ్ ప్రాసెస్లోనే మనం రెడీ చేసుకోవాలి. ఇలాగే రెడ్ కూడా వేసాను, సేమ్ ప్రాసెస్ కానీ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లోని చూసారు కదా, ఇది కూడా ఇప్పుడే వేసాను నేను. ఇది 3 వేసాను. ఇది చెప్పాను కదా పాతదని. చూసారు కదా, 4 months అవుతుంది ఇది వేసి. చెట్టు నిండా మొగ్గలు వచ్చాయి ఫ్రెండ్స్. దగ్గరికి ఒక 10-15 మొగ్గలు ఉన్నాయి చెట్టు నిండా. చూసారు కదా, స్టెమ్స్ అనేవి ఎలా వచ్చాయో. చెట్టు అంతా వచ్చి స్టెమ్స్ మొత్తం మొగ్గలు వచ్చాయి. చాలా బాగుంది. నేనైతే ఈ ప్రాసెస్లో వేయడం వల్ల నాకు చెట్టు అనేది ఇంత బాగా వచ్చింది. అందుకే నేను కూడా మళ్ళీ మొక్కలని తెచ్చి వేసి మళ్ళీ మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు మొక్కలు వేసుకున్నట్టయితే ఈ విధంగా వేసుకోండి, చాలా బాగుంటుంది గ్రోతింగ్ అనేది. థ్యాంక్ యూ ఫర్